లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మొన్నటి వరకు ఆ నియోజకవర్గం గులాబీ పార్టీలో అంతా ఆయనే చూసుకున్నారు. ఇప్పుడు ఆయన్ని కాదని కొత్త ముఖాన్ని తెరపైకి తెచ్చారు. దాంతో ఆ నియోజకవర్గంలో ఒక్కసారిగా గ్రూప్ రాజకీయాలకు తెరలేచింది. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నవారు ఇప్పుడు వైలెంట్గా మారి సీనియర్ నేతను టార్గెట్ చేస్తున్నారు. ఆ క్రమంలో అక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం 2014లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పటోళ్ల కృష్ణారెడ్డి ఆకస్మిక మరణం తరువాత 2016లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో మొదటిసారి నారాయణఖేడ్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఆ తరువాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండడం, ఎమ్మెల్యే కూడా అదే పార్టీ కావటం నారాయణఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి బాగానే జరిగింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎమ్మెల్యేపై స్థానికంగా వ్యతిరేకత పెరిగింది. సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి అసమ్మతి పెరగటంతో అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అయినా కూడా కార్ పార్టీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు పటోళ్ల సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోకపోవటమే కారణమన్న ప్రచారం అప్పట్లో జరిగింది. బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు భూపాల్ రెడ్డిపై కోపంతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది భూపాల్ రెడ్డిపై వ్యతిరేకత ఉన్న పార్టీని నమ్ముకుని సైలెంట్ గా ఉండిపోయారు. అయితే పార్టీలో మాజీ ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి ఇప్పటి వరకు ఎక్కడా బయటపడలేదు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు పార్టీలో ఉన్న అసమ్మతి తెరపైకొచ్చింది. రైతు భరోసాపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అన్ని మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. నారాయణఖేడ్లో బీఆర్ఎస్ ఆందోళన చేయగా ఒకటే పార్టీ జెండా వేసుకుని 2 గ్రూపులొచ్చాయి. మాజీ ఎమ్మెల్యే వర్గం ధర్నా చేసి వెళ్లిపోయాక మరో వర్గం బీఆర్ఎస్ కండువాలు వేసుకుని ధర్నా చేసి మాజీ ఎమ్మెల్యే వర్గానికి షాక్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు ఆ ధర్నా చేశారట. ఆ ధర్నాను పార్టీతో సంబంధం లేని మచ్చిందర్ అని ఓ నాయకుడు చేయించారన్న ప్రచారం జరుగుతోంది. భూపాల్ రెడ్డి పక్కకు పెట్టిన వారితో గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని తాను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు మచ్చిందర్ ప్రచారం చేసుకుంటున్నారు. దానిపై మాజీ ఎమ్మెల్యే వర్గం మాత్రం పార్టీలో ఫేడౌట్ అయిన వాళ్లు, జనాదరణ లేని కొందరు ఇలా పార్టీని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని అంటోంది. ఏది ఏవైనా ఒక్కసారిగా బీఆర్ఎస్ 2 వర్గాలు వీడిపోవటంతో పార్టీకి నష్టం జరిగే అవకాశముందని క్యాడర్ కలవరం చెందుతోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు వెంటనే వర్గపోరుకి ఫుల్ స్టాప్ పెట్టాలని, గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకుంటే మాత్రం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశముందని క్యాడర్ సూచిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.